ఎవరు అడిగారని మార్చారు? మా కాసిం అన్న. పాపం మా కాసిం అన్న చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇస్తాడు. మా కాసిం అన్న మాట్లాడుతూ ఉంటే రోమాలన్నీ ఇట్లా నిక్కబొడుస్తాయి భయ్, ఇట్లా రోమాలన్నీ నిక్కబొడుస్తాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనవసరం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడిగారా? ఎక్కడి నుంచి డిమాండ్ రాలే. సభలు పెట్టలే, సమావేశాలు పెట్టలే, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఎవ్వరూ అడగలే. డైవర్షన్ కోసమే విగ్రహ మార్పు రాజకీయం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు. ప్రొఫెసర్ కాసిం గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా చెప్తున్నా, చాలా మేధావి. తనకు విద్యా వ్యవస్థలో ఉన్నంత విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఉన్నంత అనుభవం ఇంకెక్కడ ఉండకపోవచ్చు. ఈయన మాట్లాడితే నేను క్లారిటీగా చెప్తున్నా, చాలా గొప్ప వక్త అని చెప్పొచ్చు, గొప్ప టీచర్ అని కూడా చెప్పొచ్చు. ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులలో సభలు పెట్టిర్రా అని అడిగిండు. పోనీ సమావేశాలు పెట్టిర్రా అని అడిగిండు. పోనీ మేధావులతో మాట్లాడిర్రా అన్నాడు. లేకపోతే విద్యార్థులతో మాట్లాడిర్రా అన్నారు. లేకపోతే ఉద్యోగులతో మాట్లాడిర్రా అన్నారు. లేకపోతే నిరుద్యోగులతో మాట్లాడిర్రా అన్నాడు. లేకపోతే ప్రజలతో మాట్లాడిర్రా అన్నారు. ఎవరితో మాట్లాడిర్రు అని అడిగిండు కాసిం అన్న ఎంత పెద్ద మాట అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నారు. మీరు ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు అని అడిగిండు. మీరు ఎవరి ఆలోచన వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడిగిండు. మంచి ఆలోచనే కదా. కాసిం అన్న తప్పు అడిగిండా? కాసిం అన్న చాలా గొప్ప మాటలు అడిగాడు. ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు? 4 కోట్ల మంది ప్రజలు సభలు పెట్టిలా, సమావేశాలు పెట్టిలా, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? సార్ అని అడిగిండు. సార్ ఎంత అద్భుతంగా. అందుకే చెప్తున్నా, ఇలాంటి మేధావులు మాట్లాడాలి, ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడాలి. ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడగాలి, ఖచ్చితంగా అడగాలి. అడిగితే వాస్తవం ఏందనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలుస్తుంది. ప్రొఫెసర్ కాసిం గారు విద్యార్థులకు పాఠాలు చెప్పడమే మాత్రమే కాదు, తనకు చరిత్ర తెలుసు, అధ్యయనం చేసిన వ్యక్తి, ప్రతి విషయాన్ని విశ్లేషిస్తాడు, అధ్యయనం చేస్తాడు. ఆఖరికి కాసిం అన్న కూడా అడిగింది కదా. ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు?